ఆ బావి రంగదాసుడు తవ్వినటువంటి బావి. ఈ బావి నువ్వు తవ్వింది. అందుకని ఆనాడు నువ్వు చేసినటువంటి మహోత్కృష్టమైన సేవకి గుర్తుగా నీ చేత ఇప్పుడు ఆనంద నిలయం విమానం కట్టిస్తున్నాను అన్నారు. ఆనాడు నేను నుయ్యి తవ్వి ఎందుకు చేశాను అని అడిగారు తొండమాన్. అడిగితే స్వామి చెప్పారు అప్పుడు రహస్యం. ఒకనాడు నువ్వు స్వామి పుష్కరిణి పక్క నుంచి నా సేవ కోసమని పూలు తేవడానికి వెళుతుండగా గంధర్వుల జంట పుష్కరిణిలో స్నానం చేస్తుంటే వాళ్ళ యొక్క అందచందాలను చూసి ఆకర్షితుడవై ఆ పుష్కరిణి పక్కనే నిలబడిపోయావు. చాలా ఆలస్యంగా తిరిగి వెనక్కి వచ్చావు. వైఖానస మహర్షికి నీ మీద కోపం వచ్చింది. ఇంతసేపు వెళ్లిన వాడివి ఎందుకు రాలేదు అని అడిగారు. ఆనాడు నువ్వు గంధర్వుల యొక్క మిథునాన్ని చూస్తూ ఉండిపోయావని చెప్తుంటే వైఖానస మహర్షికి ఆగ్రహం వస్తుందేమో అని నేను పుట్టలో నుంచి పైకి వచ్చాను. పైకి వచ్చి ఈ రంగదాసుని క్షమించవలసింది. ఇతడు నుయ్యి తవ్వాడు, నాకు ఇంత సేవ చేశాడు అని వైఖానస మహర్షికి వెంకటేశ్వర స్వామి వారు ఆ రోజున వరం ఇచ్చారు. ఇంత కష్టపడి నాకు నువ్వు ఇంత సేవ చేశావు కాబట్టి ఇంకా భవిష్యత్తులో తిరుమల క్షేత్రంలో వైష్ణవుల్లో వైఖానసులు మాత్రమే నాకు అర్చన చేస్తారు అని చెప్పి వరం ఇచ్చారు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవ మాత్రం వైఖానసులు మాత్రమే చేస్తారు. వైఖానసులు అంటే వైష్ణవుల్లో పిల్లవాడు కడుపులో ఉండగానే వాళ్ళకి పాయసం తినిపిస్తారు. పైకి శంఖ చక్రాలు ఏమీ తప్తం చెయ్యరు. ఆ శంఖ చక్రాలని ఆ చక్రాన్ని అందులో ముంచి ఆ పాయసం తినిపిస్తారు. ఆ పాయసం లోపలికి వెళ్లడం చేత పిండము పరిశుద్ధం అవుతుందని, అదిగో అలా పుట్టేటువంటి సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి వైఖానసులు అంటారు. ఆ వైఖానసులే ఆ వికనస మహర్షి యొక్క అనుచరులుగా వస్తున్న వాళ్లే ఇప్పటికీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవాధికారములను నిర్వహిస్తూ ఉంటారు. ఆ తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయాన్ని నిర్మించిన తరువాత వెంకటేశ్వరుడు చాలా కాలం మాట్లాడారు.